హామీలు ఇచ్చారు 10,000 జీతం 10,000 జీతం 10,000 జీతం. ఆ సమస్యని కలెక్టర్ గారికి రిప్రజెంట్ ద్వారా కాదు మా బాధని కూడా వ్యక్తపరచాలి కాబట్టి 5 నిమిషాలు టైం వెనుకల ద్వారా ఇచ్చేయాలి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ హుమైన్ బాషా, గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. నేను ఈరోజు నసరాపేట పల్నాడు జిల్లాలో వాలంటీర్ల ధర్నా చేయడం జరిగింది. గడిచిన 6 నెలల నుంచి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో వాలంటీర్లకి ఎటువంటి బకాయి వేతనాలు చెల్లించకుండా ఎలక్షన్ల హామీలలో మేము అడగకుండానే మాకు అనేక విధాలుగా హామీలు ఇచ్చి 10,000 జీతం ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, మీ జీతం 5,000, మిమ్మల్ని మంచి భావితరాల్లో మీ కుటుంబాలు మీరు బాగా ఉండేటట్టు చూస్తామని చెప్పి ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు జీవో లేదని చెప్పి ఒక ప్రీ ప్లాన్గా ఎన్డీఏ గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే కార్యక్రమం పూనుకుందండి. దీనికి తీవ్రంగా రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు మొత్తం మేము దీన్ని ఖండిస్తున్నాం. ప్రజలకు సేవ చేయడం నేరమా? అవినీతి రహిత పాలన చేయడం నేరమా? అడగకుండానే హామీ ఇచ్చింది మీరు. ఈరోజు ఏదైతే పెన్షన్ స్కీమ్ ఉందో ప్రజలు నిద్ర లేవక ముందే తలుపులు తెట్టి మేము పెన్షన్లు ఇచ్చాం, అది మా నేరమా? వాస్తవానికి వైసీపీ పార్టీకి మీకు ఏదన్నా లావాదేవీలు ఏదైనా సమస్యలు ఉంటే మీరు తెలుసుకోవాలా. వాలంటీర్లు మాకేం సంబంధం అండి? ఉన్నత అధికారులు ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు మారుతున్నారు. ఉన్నత పోలీస్ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు, వీళ్ళకి జీతాలు ఎంత అండి, వీళ్ళకి టీఏలు ఎంత అండి, వీళ్ళకి డిఏలు ఎంత అండి? మాకు బిల్లు పెట్టలేరా 1000 కోట్లు? ఇది న్యాయమేనా? ఎంపీడీఓకి ఎంత అండి జీతం? మండల పరిషత్ నుంచి ఒక జీతం, కార్కేమో అలవెన్స్ కింద ఎన్ఆర్జీ కింద ఒక జీతం, ఇలాంటి ఇన్ని విధాల జీతాలు ఇస్తా. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా 58 సంవత్సరాల నుంచి ఉన్న ఉద్యోగాల రిటైర్మెంట్ 2 సంవత్సరాలు జీవో ఇచ్చి 60 చేశారు, దాన్ని 62 చేశారు. మీకు కావాల్సిన వస్తే మీ ఇష్టం వచ్చిన జీవోలు పెట్టుకుంటారా? ప్లస్ రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళకి పెన్షన్ ఇస్తా, ఒక జీవో ఇచ్చి వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తా, 2 జీతాలు ఇస్తారా? నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే అడుగుతున్నాం, ఈ సభాముఖంగా చేసేది ఒకటే, మీరు ఇచ్చిన హామీ అమలు పరుస్తారా లేదా? అమలు పరచకపోతే 2,60,000 మంది ఇంటూ మా కుటుంబంలో తల్లి బిడ్డ చెల్లి అందరు రోడ్డున కూర్చుంటాం. 15 లక్షల మందితో విజయవాడని స్తంభింపజేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం.